బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన భారతీయుల మృతదేహాలు కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ డెడ్ బాడీలను వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కువైట్లోని అల్ మంగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు. వారిలో కేరళకు చెందిన వారే 23 మంది ఉన్నారు. ఏపీకి చెందిన వారు 3 ఉన్నారు. కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహాలను కొచ్చి తీసుకువచ్చారు. విమానం చేరుకుంటున్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్పోర్ట్కు తరలి వచ్చాయి. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నంగా మారింది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి విమానాశ్రయంలో ఉన్నారు. కువైట్ నుంచి కొద్దిసేపటి క్రితమే కొచ్చి ఎయిర్పోర్ట్కు చేరుకుంది విమానం. ఆ ప్రత్యేక విమానంలో 45 మంది భారతీయుల మృతదేహాలను తీసుకువచ్చారు. అందులో ఎక్కువ మంది కేరళకు చెందిన వారే ఉన్నారు. 23 మంది కేరళకు చెందిన వారు ఉన్నారు. ఎయిర్పోర్ట్కు ఇటు బాధిత కుటుంబీకులతో పాటు కేరళ సీఎం పినరయ్ విజయన్ సైతం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆ కుటుంబానికి భరోసా నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని పరామర్శిస్తూ ఉన్నారు కేరళ సీఎం పినరయ్ విజయన్. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కూడా ఆయన వెంటే ఉన్నారు. కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందిన దుర్ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల తర్వాత ప్రత్యేక విమానంలో 45 మంది భారతీయులను కూడా వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే కువైట్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం కొచ్చి ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఈ 45 మందిలో కూడా 23 మృతదేహాలు కేరళకు చెందినవే ఉన్నాయి. దీంతో ఆ ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు, అలాగే మృతి చెందిన వారికి నివాళి అర్పించేందుకు కేరళ సీఎం పినరయ్ విజయన్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు కేరళ సీఎం పినరయ్ విజయన్. ఆయనతో పాటు మిగతా మంత్రులు, అధికారులు సైతం ఆయన వెంటే ఉన్నారు. మరోవైపు ఆ ఎయిర్పోర్టు ప్రాంగణం అంతా కూడా మృతి చెందిన వారి కుటుంబీకులు వారి ఆర్తనాదాలు తోటి అక్కడంతా కూడా విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. కొచ్చి నుంచి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఢిల్లీకి చేరుకుంటుంది ఆ విమానం. ఢిల్లీ నుంచి మిగతా మృతదేహాలను కూడా వారి వారి స్వస్థలాలకు పంపేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి వారి వారి స్వస్థలాలకు పంపేందుకు సైతం ఏర్పాట్లు చేస్తారు. ప్రత్యేక విమానంలో భారత్కు 45 మృతదేహాలు వచ్చాయి. అందులో 23 మృతదేహాలు కేరళకు చెందినవే ఉండటంతో కొచ్చి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది కొద్దిసేపటి క్రితమే. ఆ చనిపోయిన వారందరికీ కూడా నివాళి అర్పిస్తూ ఉన్నారు కేరళ సీఎం పినరయ్ విజయన్. అలాగే వారి కుటుంబ సభ్యులను సైతం పరామర్శిస్తూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీఎం. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఆ 23 మృతదేహాలపైన పుష్పగుచ్చాలుంచి వారికి నివాళి అర్పిస్తూ ఉన్నారు. భారీగా కొచ్చి ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా మృతి చెందిన వారి కుటుంబీకులతోటి అక్కడంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో, అంటే మొత్తంగా కూడా కాలిపోయి ఉన్నాయి. కొన్ని మృతదేహాలను అయితే DNA పరీక్ష చేసి దాని ద్వారా కూడా వారి వివరాలన్నది సేకరించే ప్రయత్నం చేశారు అధికారులు. కువైట్లో అగ్ని ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత ప్రత్యేక విమానంలో కొచ్చి ఎయిర్పోర్ట్కు చేరుకుంది. అక్కడి నుంచి కూడా ఢిల్లీ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో మిగతా మృతదేహాలను తరలిస్తారు. ఢిల్లీ నుంచి కూడా వివిధ రాష్ట్రాలకు తరలించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. కువైట్ అగ్ని ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 2 వ్యక్తులు కూడా చనిపోయారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వర్,
కండవల్లికి చెందిన సత్యనారాయణ కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మరో 10 రోజుల్లో భారత్కు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. కుటుంబ పోషణకని వెళ్లి ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లారని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో ఉద్దానంవాసి కూడా చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకభద్ర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్లుగా కువైట్లోని ఎన్బిటిసి కంపెనీలో పనిచేస్తున్న లోకనాథం గత నెలలో సొంత గ్రామానికి వచ్చాడు. మళ్లీ ఈ నెల 11న కువైట్కు బయలుదేరి వెళ్లాడు. ఘటన జరిగిన ముందు రోజు రాత్రే కంపెనీ అపార్ట్మెంట్కు చేరుకున్నాడు లోకనాథం. అదే రోజు అగ్ని ప్రమాదం జరగటంతో లోకనాథం సజీవ దహనమయ్యారు. కంపెనీ రిజిస్టర్లో పేరు ఎంట్రీ లేకపోవడంతో ఉద్దానం వాసి ఉన్నట్లు ఆలస్యంగా తెలిసింది. 4 ఏళ్లుగా కువైట్ ఎన్బిటిసి సంస్థల్లో లోకనాథం పనిచేస్తున్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 45 మృతదేహాలను భారత్కు తరలించారు. కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో మొదటగా కొచ్చి ఎయిర్పోర్ట్కు ఆ విమానం చేరుకుంది. 40 మంది భారతీయుల్లో కూడా మృతి చెందిన వారిలో ఎక్కువగా కేరళ వాసులే ఎక్కువ మంది ఉన్నారు. 23 మంది కేరళ వాసులు ఉన్నారు. ఇంతో కొచ్చి ఎయిర్పోర్ట్లో ఆ 23 మృతదేహాలను కూడా అక్కడ ఉంచారు. వారందరికీ కూడా కేరళ సీఎం పినరై విజయన్ స్వయంగా ఆయన ఎయిర్పోర్ట్కు వచ్చి పుష్పగుచ్చాల నుంచి వారికి నివాళి అర్పిస్తూ ఉన్నారు. ఆయన వెంట భారీగా మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్లో మృతుల కుటుంబీకుల ఆర్తనాదాలతోటి అక్కడంతా కూడా విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. పొట్టుకూటి కోసమని కువైట్ వెళ్లి బాగా సంపాదించి తిరిగి వస్తారనుకున్న వారి పిల్లలు ఈ రోజు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. వారందరినీ కూడా పరామర్శిస్తూ ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లోనే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఆ విమానం అక్కడి నుంచి కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా అందులో ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా వారి స్వస్థలాలకు పంపించేందుకు కూడా ఆ మృతదేహాలను తగిన ఏర్పాట్లయితే ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఇందులో ఏపీకి చెందిన వారు ఉన్నారు. అలాగే తమిళనాడు, యూపీ, ఒడిశా ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. కొచ్చి నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అనంతరం అక్కడి నుంచి కూడా వారి స్వస్థలాలకు పంపించేందుకు సైతం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొదటగా కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో కొచ్చి విమానాశ్రయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ముందుగానే వారి కుటుంబీకులు ఉదయం నుంచి అక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఉన్నత చదువుల కోసం లేకపోతే ఉన్నతంగా ఉద్యోగం చేసి సంపాదిద్దామని చెప్పేసి వెళ్లిన వారి కుమారులు ఈ రోజు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులైతే శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కసారిగా వారి పిల్లల మృతదేహాలు ఈ రోజు ఈ విధంగా వచ్చేసరికి వారు చూసి పూర్తిగా కూడా అక్కడ శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు కేరళ సీఎం పినరై విజయన్ సైతం మృతి చెందిన వారి కుటుంబీకులకు నష్టపరిహారాన్ని సైతం ప్రకటించారు. వారికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే తమిళనాడు, కేరళ, యూపీ, ఒడిశా ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన వారంతా కూడా పొట్టుకూటి కోసం కువైట్కు వెళ్లారు. అయితే ఒకరోజు అనుకోని సంఘటనలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో వారంతా సజీవ దహనమయ్యారు. కొన్ని మృతదేహాలైతే గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. వారందరికీ కూడా DNA పరీక్ష చేసి దాని ద్వారా వారి సమాచారాన్ని సేకరించారు అధికారులు. వారి కుటుంబీకులకు ఆ సమాచారాన్ని చేరవేశారు. కొద్దిసేపటి క్రితమే కువైట్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. వారందరికీ కూడా నివాళి అర్పిస్తూ ఉన్నారు కేరళ సీఎం పినరై విజయన్. అలాగే నష్టపరిహారాన్ని సైతం ప్రకటించారు. వారి కుటుంబీకులను అన్ని విధాలా ఆదుకుంటామని ఒక భరోసా కల్పించారు. మరోవైపు కాసేపట్లో కొచ్చి విమానాశ్రయం నుంచి ఆ ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకుంటుంది. ఆ ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు కూడా మృతదేహాలను పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు.
నుంచి ప్రత్యేక విమానంలో అగ్ని ప్రమాద మృతదేహాలను తరలించారు. ప్రత్యేక విమానంలో 45 మృతదేహాలను తరలించారు. ఇందులో 23 మృతదేహాలు కేరళకు చెందినవే. అంటే చనిపోయిన 45 మంది భారతీయులు కూడా ఎక్కువ మంది కేరళ వాసులు ఉన్నారు. మిగతా రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇటు తమిళనాడు, అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు, మరోవైపు యూపీ, ఒడిశా ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మొదటగా కువైట్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం కొద్దిసేపటి క్రితమే కొచ్చి ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. ఆ 23 మృతదేహాలకు కూడా సీఎం పినరయ్ విజయన్ స్వయంగా ఎయిర్పోర్ట్ కు వచ్చి ఆయన నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అండగా ఉంటామని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు సీఎం పినరయ్ విజయన్ మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం సైతం ప్రకటించారు. మరోవైపు కాసేపట్లోనే ప్రత్యేక విమానం కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి మిగిలిన మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు సైతం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే శ్రీకాకుళం, తూర్పు గోదావరి చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ వద్ద వారి వారి కుటుంబీకులు పడిగాపులు కాస్తున్నారు.